హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు మనం కేజీలుగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఉల్లిపాయల ట్రైలో ఇలాగ మనం ఒక కొబ్బరి చిప్పని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ కొబ్బరి చిప్ప తేమని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఉల్లిపాయలు త్వరగా పాడవకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొబ్బరి చిప్పని ఒకటి తీసుకొని గ్యాస్ స్టవ్ని ఆన్ చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి చిప్పని ఇలాగా బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న ఈ కొబ్బరి చిప్పని ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇలా పెట్టుకోవాలండి. బోర్లించి ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువు లాంటిది ఇలా తీసుకొని ఆవిరి పొగ పోకుండా ఇలాగా ఒక 10 నిమిషాల తర్వాత ఇలా తీసుకొని ఓ పక్కన పెట్టుకోవాలండి. దీన్ని కొబ్బరి చిప్ప అడుగున ఉన్నటువంటి ఆవిరి వాటర్ అయితే ఉంటాయండి. ఇలాగ ఆ ఆవిరి వాటర్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గని తామర, గజ్జి, అలానే ఎంగిల్ సూడు అంటారండి మా సైడ్ అయితే. అలా ఎంగిల్ సూడు ఉన్నా కూడా ఈ ఆవిరిలో ఉన్నటువంటి ఈ వాటర్ని మనం ఇలాగా ఏలుతో తీసుకొని ఎక్కడైతే మనకి తామర కానీ గజ్జి కానీ ఎంగిల్ సూడులు ఎలర్జీ పొక్కుల్లాగా ఉన్నాయో అక్కడ ఇది రాస్తే చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగ కొబ్బరి చిప్పని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కాల్చుకోవాలండి. కాల్చుకున్నటువంటి ఆ కొబ్బరి చిప్పని ఇలాగ బోర్లించి చక్కగా వచ్చినటువంటి ఆవిరి వాటర్ని మనం చక్కగా అక్కడ తామర కానీ గజ్జి కానీ మనకి ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాగ ఏలుతో ఇలా అప్లై చేసామనుకోండి, చక్కగా రిలీఫ్ అనేది ఉంటుంది. రిజల్ట్ అనేది కూడా కనిపిస్తుందండి. దురద కూడా పోతుంది. సో మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. టిప్ నెంబర్ 3, వాష్ ఏరియాలో మనకి ఎలాంటి సింక్ బేషన్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటి హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర సింక్ బేషన్ దగ్గర ఒక బాటిల్ క్యాప్ హోల్స్ దగ్గర పెట్టుకోవాలి. అలానే ఒక స్పూన్ సర్పు వేసుకోవాలండి. మనకి చిన్న చిన్న నాప్కిన్లు కానీ కచ్చిప్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. అవి వంగి వాష్ ఏరియాలో మనం వాష్ చేసుకునే పని లేకుండా ఇలా ఈజీగా చిన్నవి ఇలా మనం ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఈ టిప్పు మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం ఏ ఒకటి సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని చక్కగా మనం ఇలాగా క్లాత్ క్యారీ బ్యాగ్స్ని ఇలాగా సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని గ్యాస్ స్టవ్ మీద వంట చేసుకున్నప్పుడు ఒక్కోసారి పాలు కానీ అన్నం కానీ అలానే టీ కానీ పొంగిపోతూ ఉంటాయి కదండి. అలా పొంగిపోయినప్పుడు ఇలా ఈ క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకోవడానికి చాలా బాగుంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, టమాటా ముక్కని ఇలాగా సగం బద్ద కట్ చేసుకోవాలండి. ఈ ముక్క మీద కొంచెం పంచదార వేసుకోవాలండి. అంటే ఒక స్పూన్ పంచదార అయితే సరిపోతుంది. ఇలా మన ఫేస్కి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి, ఫంక్షన్లకి వాటికి వెళ్ళాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మన ఫేస్ మంచి బ్రైట్నెస్, మంచి గ్లోయింగ్గా రావాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మన ఇంట్లోనే కిచెన్లోనే మనకి పని అయితే సరిపోతుంది. కానీ ఒక్కొక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం అయితే ఉండకపోవచ్చండి. ఆ టైంలో చక్కగా మనకి అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ఒక గంట ముందు ఇలా మనం అప్లై చేసుకొని టమాటా ముక్క పైన కొంచెం పంచదార వేసుకొని ఇలాగ మన ఫేస్కి ఇలా అప్లై చేసి మనం ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసుకుని తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. ఫంక్షన్కి వెళ్ళినా కూడా చక్కగా కనబడుతుందండి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. యూజ్ఫుల్ అనుకుంటే ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా బ్రైట్నెస్ తెచ్చుకోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి.
మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా బ్రైట్నెస్ అయితే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6. లైటర్లు అయితే కొన్ని రోజులకి బాగా డస్ట్ పట్టేసి జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదండి. మనం పట్టుకోవటానికి కూడా చాలా జిడ్డుగా ఉన్నట్లుగా ఉంటుంది కదండి. దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. 1 మంత్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లైటర్ చక్కగా ఉంటుంది. సో ఇలాగా పొయ్యి వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైటర్ని అయితే కొంచెం హీట్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలా లైటర్ని హీట్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా కూడా కొంచెం తీసుకొని పేస్ట్ కొంచెం దీనికి అప్లై చేయాలండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పెట్టి చక్కగా పేస్ట్ని అయితే ఇలా అప్లై చేసి దానికి ఉన్నటువంటి తుప్పు మరకలు కానీ సిలిం మరకలు కానీ అన్నీ కూడా పోతాయండి. జిడ్డు కూడా పోతుంది. చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగ మనం హీట్ చేసుకున్నాం కదండి, ఆ వేడికి మనం కొంచెం పేస్ట్ వేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దానిపైన ఉన్నటువంటి సెలుము కానీ తుప్పు కానీ జిడ్డు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ అయితే షేర్ చేస్తున్నాను. చూసారా, ముందైతే బాగా సిలుము పట్టేసి తుప్పు పట్టి పట్టుకోవడానికి కూడా చాలా జిడ్డుగా ఉంది. ఇప్పుడు మనం క్లీన్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. చూసారా, ఇలాగా దానిపై ఉన్నటువంటి తుప్పు కానీ సిలుం కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా 1 మంత్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, లైటర్ కూడా చక్కగా పాడవకుండా ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనం పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేసి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి పెన్ని క్యాప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పెన్ని క్యాప్స్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ పెన్ని క్యాప్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా పెన్ని క్యాప్స్ని ఇలా తీగ మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఈ పెన్ని క్యాప్ను ఇలా చక్కగా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనకు ఒక్కొక్కసారి బట్టల క్లిప్లు లేనప్పుడు, అవసరానికి దొరకనప్పుడు ఇలా పెన్ని క్యాప్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా బట్టల పైన పెన్ క్యాప్స్ను పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. మన బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా గట్టిగా చాలా గట్టిగా స్టిఫ్గా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.